అన్న నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? మల్లేష్ గౌడ్ నా పేరు. మల్లేష్ గౌడ్. ఏ ఊరు అనేది? మాది మునిపంపులు అనేది. మునిపంపులో ఇది వాడరు, పక్కకు పల్లి వాడది. ఓకే, ఇది నకరేకల్ నియోజకవర్గమేనా? నకరకల్ నియోజకవర్గం. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? వేముల వీరేశం. వేముల వీరేశమా? ఓకే, ఇప్పుడు ఎన్ని డబ్బాలు అవుతుంది రోజు మీకు కళ్ళు? ఒక 10 డబ్బాలు అవుతుంది. 10 డబ్బాలు అవుతుంది. ఒక డబ్బా ఎంత కమ్ముతున్నావే? ఒక డబ్బా 150 రూపాయలు. ఇప్పుడు 10 డబ్బాలు రోజు అమ్ముడు పోతుందా? ఇక ఓ టైంలో అమ్ముతో ఓ టైంలో మేము దీని మీద ఆధారపడి ఉంటాం సార్. ఇప్పుడు హైదరాబాద్కి కళ్ళు పోతుంది కానీ కళ్ళు కంపౌండ్లకి, ఇప్పుడు మీ ఇక్కడ మిగిలిన కళ్ళు అటు పంపిస్తారా? పంపించాము, ఇక్కడనే పంపిస్తాం. ఇప్పుడు హైదరాబాద్లో మరి ఈ కళ్ళు ఎట్లా తయారవుతుంది? ఇక అది మాకు తెలియదు, అది ఎక్కడ చేస్తారో ఏమో, కానీ మేము అది ఇక్కడనే స్వచ్ఛంగా ఇక్కడ రైతులే తాగుతారు. మాకు రైతులు తాగుతారు. ఇక్కడ ఏమైనా ఇప్పుడు అక్కడ కల్తీ కళ్ళు వల్ల చాలా మంది చనిపోయారు కూడా, ఇక్కడ అట్లా ఏమైనా ఇబ్బంది అవుతుందా అని? ఇక్కడ కాదు సార్, వాళ్ళు కూడా తాగుతారు కస్టమర్లు, రైతులే. ఇక్కడ అట్లాంటివి ఏం లేదు, ఇబ్బంది ఏముండదా? ఓకే, అంటే డైలీ స్వచ్ఛంగా తెచ్చిపోస్తాం మేము నమ్మకంతో, వాళ్ళు కూడా నమ్మకం ఉంటుంది. 10 డబ్బాలు అవుతుంది కానీ ఎన్ని డబ్బాలు అమ్ముతావు రోజు? ఇక పోయినాడు 10 డబ్బాలు పోతుంది, పోయినాడు ఒక 5 డబ్బాలు 4 డబ్బాలు. ఇక మా ఖర్చులో మటుకు అట్లా బండి రోజు 100 రూపాయలు బండిలో పోయాలి పెట్రోల్. అట్లా వాటర్ కలుపు అలాంటిది ఏమి ఉండదా? ఏం లేదు, వాళ్ళకి నమ్మకం కదా, మేము తెచ్చిపోస్తాం నమ్మకం ఉంటుంది. ఓకే, ఇప్పుడు కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు చూసినామే, కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎట్లా ఉంది, ఎవరి పరిపాలన బెటర్ అనుకుంటున్నాం? కాంగ్రెస్ కొంచెం రైతులకు చేస్తుందని మేము నమ్మకం ఉండే ఓటేసినాం. మనకు రైతులకు చేస్తుందని, మాకు రుణమాఫీ వల్ల రైతులకు 15,000 అట్లా ఇస్తామని, కౌలు రైతులకు ఇస్తామని ఎన్నో సమస్యలు చెప్పిరు, కానీ మాకు ఏమీ చెందలేదు సార్, ఏం చెందలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కొద్దిగా మంచిగా కేసీఆర్ ఉన్నప్పుడు అయ్యన్న కొంచెం చేసిండు, ఆ 15,000 రుణమాఫీ అయ్యి కొంచెం చేసిండు, అది కానీ ఇప్పుడు ఏం రాలేదు సార్. ఇప్పుడు మరి నడుతలేరా మరి? మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు అని చెప్పి వేముల వీరేశం వచ్చినప్పుడు అడుగుతున్నాము, చేస్తే అవుతుంది బాబు, అవుతుంది అని చెప్తున్నా, అది అయితే లేదు. అంతే. ఇప్పుడు మీరు ఏ పార్టీలో తిరుగుతారు? మేము కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ లో తిరుగుతావు, కాంగ్రెస్ లో కూడా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఇప్పుడు మాకు అవుతుందని చేస్తుందని నమ్మకంతోనే చేసినాం, తిరుగుతాం, కానీ మాకేం కాలే మాకు. అంతేనా? ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చిపోయింది వేముల వీరేశం గెలిచిన తర్వాత? ఇక్కడికి వస్తాడు, రేపు కూడా మాకు సిసి రోడ్ ఓపెనింగ్ ఉంది, దానికి వచ్చిపోతాడు ఊర్లో ముందు. ఇప్పుడు ఈ 2 ఏళ్ళల్లో మీ ఊరికి ఏం పనులు చేసిండు వేముల వీరేశం? ఇప్పుడు ఖాళీ ఏం సిసి రోడ్లు అవి ఓపెన్ చేసి ఏం అంటే వస్తాయి, నిధులు వస్తాయి అని చెప్తున్నా, ఏం రాలే ఇంకా ఇంకేం. ఇప్పుడు 6 గ్యారెంటీలలో మీకు ఏమేమి వచ్చినాయి ఇప్పటి వరకు? మాకు 6 గ్యారెంటీలలో ఒకటి కరెంటుది ఒకటి వచ్చింది అంతే. ఆ సిలిండర్ కూడా అది మాకు పడతలేవు కదా సార్, డబ్బులు అవి పడతలేవా? పడతలేవు. ఇంకేమి ఇచ్చాడు ఇంకా? గదొక మా కరెంటుది ఒకటే ఫ్రీ, గదొకటే వస్తుంది సార్. మేము రైతులే మామూలుగా, మనకేం భూములు ఏమీ లేవు, 2-3 ఎకరాలు ఉంది అంతే. మీకు రైతు బంధు రుణమాఫీ? రైతు బంధు రైతు బంధు ఒకసారి పడ్డది అంతే, రుణమాఫీ అయితే రాలేదు సార్. రుణమాఫీ నీకే కాలేదా? కాలే. కాంగ్రెస్ పార్టీకే కాకపోతే ఇతర పార్టీలకే మరి అదే మాకైతే కాలేదు సార్. మరి అయితే అయిందని చెప్తాం, కాలేదు మాకైతే చాలా వరకు. నేనేమంటున్నా, ఇప్పుడు వేముల వీరేశం ఇతర పార్టీలకు కోపమే చేయలేదు అనుకుందాం, నువ్వు సొంత పార్టీ కదా, మరి మాకే కాలేదు కదా చెప్తున్నాం, మాకు అదే. మరి ఆయన గెలుపు కోసం పని చేసినాం, మనం అడగొచ్చు కానీ పోయి అడిగినంటే అవుతుంది అని చెప్తాడు. ఇక మీద కొన్ని ప్రాబ్లం ఉన్నాయి, ఏదో చెప్తే అవుతుంది అంటే అవుతుంది. ఇప్పుడు ఆయన లింగయ్య ఉన్నప్పుడు ఎట్లుంటుండే? చిరుమర్తి లింగయ్య ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఏం చేసిండు, ఇక చేసే ఈ వీరేశమే మాకు కొంచెం బెటర్ అనిపించి గెలిపించుకున్నాము ఇక్కడ. కానీ ఏం అవి వస్తలేవు, మీదంగా రాంది అన్నట్టు. అదొకటి కరెంట్ ఒకటి ఫ్రీ ఒకటి వచ్చింది సార్ మనతో. ఇప్పుడు ఈ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయంట, ఎవరికి కలిసి వస్తుంది మరి ఈ ఎలక్షన్లు? ఈ ఎలక్షన్లు అంటే నాకు తెలిసినంత వరకు ఇట్లాంటి రైతులు ఇలాంటి వ్యతిరేకం వస్తే కష్టం అంతే ఇప్పుడు ఈ రోజులలో. ఇప్పుడు మీ గమ్లోకి ఏమైనా స్పెషల్గా ఏమైనా చేసింది కాంగ్రెస్ పార్టీ? మాకేం ఇక మోకులైన ఇచ్చిరు, అది ఏదో కొందరికి ఊర్లో ఒక మా మా సొసైటీ పెద్దది, 120 సొసైటీ, 120 మంది ఉన్నారు మొత్తం. అందులో ఒక 5-6 వచ్చారు అట్లా. ఓకే, ఏమైనా చెప్పిండు అసెంబ్లీ ఎలక్షన్లో గమ్లో గిజ్జేస్తాము, చనిపోతే అది ఇస్తాం ఇది ఇస్తాం చెప్పారు? ఏం చేయలేదు సార్, ఏం చేయలేదు, రాలేగా మాకు అట్లా. నువ్వు పార్టీలో ఉండి చేయకుండా కానీ చేస్తుందని చెప్పాలి, అబద్ధం అని ఆడాలి. ఇప్పుడు ఎన్ని రోజులు దాచుకుంటాం సార్? మనకు 10 రూపాయలు చెందుతానంటే ధనం రాదని చెప్పి వచ్చినాయని చెప్పి కూడా అది కూడా వస్తాడు. అరే నీకు వచ్చినాయట, వేరే పార్టీ వాడు వస్తాడు, నీకు వచ్చినాయని అడిగితే ఎట్లా తెలుస్తుంది? మనకు తెలుస్తుంది కదా, అట్లా వస్తే వచ్చిందని చెప్పుకుంటాడు, రాందని చెప్పుకోవాలి అట్లా. అప్పుడు కొంత ఇట్లా ఎవరన్నా మాట్లాడితే బెదిరింపులు ఇవన్నీ ఉండే, ఇప్పుడు అట్లా ఏమన్నా ఉన్నాయా? బెదిరింపులు ఏం లేదు అంటే కొద్దిగా ప్రశాంతంగానే బతికే అవకాశం ఉందా ఇప్పుడు? మనం ఎందుకు బెదిరిస్తాం? మనం ఏమైనా దొంగతనం చేసినాం మనకన్నా? మనం స్వచ్ఛందంగా మనం ఓటు వేస్తున్నాం, మన స్వేచ్ఛ ఉంది కదా అట్లా.
ఎందుకు భయపడాలి అసలు ఎవరికి? ఇందిరమ్మ ఇంట్లో ఎవరికన్నా ఇక్కడ ఇచ్చిరా? ఇందిరా మిన్లు వచ్చినాయి, పేదలకు అయితే వస్తున్నాయి కొన్ని. ఇందిరా మిన్లు వచ్చినాయి. ఇప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడన్నా కట్టిండా ఇక్కడ? కేసీఆర్ అయితే రాలే ఇక్కడ. రాలే. కట్టి ఎక్కడన్నా కట్టిండా? ఇక్కడ రాలే సార్. కట్టలేదు. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఇబ్బంది అవుతుందా? ఇచ్చిన హామీలు ఇబ్బంది కదా. ఇచ్చిన హామీలు కొన్ని నెరవేరిస్తే కొంచెం రైతులకు చాలా మందికి, మాకైతే రైతులకే చేయాలి సార్. ముఖ్యమైతే రైతులకు కావాలి, కానీ రైతులకు కాలే. మామూలుగా చిన్న చిన్నవి చేస్తే ఏమి రైతులకు గాంధీ ఏమి. ఇప్పుడు ఈ యూరియా పంచ అవుతుందా? యూరియా అయితే మా సైడ్ అయితే వస్తుంది సార్. అట్లా కొంచెం కొంచెం మధ్యలో ఇబ్బంది అయింది. అప్పుడప్పుడు రావణపేటకైతే పంపిస్తారు. రైతు యూరియా అంటే పెద్ద అంత సమస్య కాదు, అది యూరియా అయితే వస్తుంది. అవునా?